మాట్లాడితే ఏం మాట్లాడమంటావు? ఆ విషయం అంశం మీద పడతా మాట్లాడండి. పడి దీనికేం రావాలి? ఇది పూర్వం నుంచి కూడా 1930 నుంచి కూడా గొంతెలమ్మ గుడే రికార్డెడ్స్ గా చూడతారు గారు అన్న ఆయన ఆకివీడులో 8 ఎకరాలు ఆ ఇక్కడ మిషనరీస్ అతను వచ్చినప్పుడు గొంతలమ్మ కూడా రామాయణం అనేది తేల్చాల్సింది ఎవరు? కోర్టు అండి. అంతే కదా. జలాశ్రవణ గారు దాన్ని చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ దీని మీద ఒక బిల్లు వేయడం జరిగింది. ఆ బిల్లుకి సంబంధించినటువంటిది అది పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. హైకోర్టు ఆర్డర్ ఏమిచ్చింది? హైకోర్టు ఆర్డర్ అయితే పర్టికులర్ గా ఏ ఆర్డర్ ఇవ్వలేదు. హైకోర్టు ఆర్డర్ అయితే అండి మందకృష్ణ మాదిరి గారు మీరు ఏ బేసిక్ లో కడుతున్నారు, అసలు మీరు కట్టడానికి పర్మిషన్స్ ఉన్నాయా అని చెప్పేసి జాడ శ్రావణ్ గారు అవతల వెంటనే అడిగారండి. అడిగినప్పుడు ఈయన ఆ పర్మిషన్స్ అడిగితే మన గౌరవ త్రిపులార్ గారు మొత్తం అన్ని పర్మిషన్స్ తెచ్చుకున్నారండి. 3 రోజుల క్రితం జరిగింది ఏంటంటే గౌరవ మన జాడా శ్రావణ్ గారు అమ్మ 2004లో గౌరవ సుప్రీంకోర్టు గుజరాత్లో గవర్నమెంట్ సైట్లు అయితే ఉన్నాయి, ఆ గవర్నమెంట్ సైట్లో ఏ విధమైనటువంటి టెంపుల్స్ కట్టకూడదు కదని చెప్పేసి మతపరమైనటువంటి ఆలయాలు కట్టకూడదు కదని చెప్పేసి స్టే ఇచ్చింది కదండి, తీర్పిచ్చింది కదంటే గౌరవ న్యాయమూర్తి ఏమన్నారంటే మీరు పర్మిషన్స్ కోసమే అడిగారు తప్ప వేరే దాని గురించి అడగలేదు, అది పర్మిషన్స్ గురించి ఆయన తెచ్చుకున్నారు కాబట్టి ఈ కేసుని మేము డిస్మిస్ చేస్తామని చెప్పేసారండి. గౌరవ హైకోర్టు డిస్మిస్ చేసిందండి. అయితే జాడా శ్రావణ్ గారు నిన్న కోర్టు నిన్న ఆయన ఏదైతే అప్పీల్ వేస్తారో ఆ అప్పీల్ వెనక్కి తీసుకుని రేపు సోమవారం నాడు ఈ 2006లో గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాని మీద మళ్ళీ రేపు సోమవారం రిపీట్ చేస్తున్నారండి. గౌరవ కలెక్టర్ మేడం గారి మీద, కమిషనర్ గారి మీద, ఎంఆర్ఓ గారి మీద, ఆర్డీఓ గారి మీద రేపు సోమవారం వేస్తాం. సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలి. అదేం లేదు సార్ ఇవ్వలేదు సార్. అది కాదా? కేసు డిస్మిస్ చేసింది సార్. కేసు డిస్మిస్ చేసింది అన్న నిన్న. ఆయన రేపు సోమవారం సెకండ్ బిల్ వేస్తే రేపు సోమవారం వెళ్తున్నారు. సెకండ్ బిల్లు డిస్మిస్ చేశారు. ఫస్ట్ బిల్లు కంటిన్యూలో ఉంది. ఏమున్నది? ఇప్పుడు ఈ చట్టానికి సంబంధించిన అంశం ఇది గొంతెనమ్మ గుడి ఏది అనేది తేలాలి. ఏదని తేలాలి. ఇప్పుడు హైకోర్టు పరిధిలో ఉన్నది. కౌన్సిల్ తీర్మానం కూడా